అందరికీ నమస్కారం. ఎక్కువగా మాట్లాడలేను, కానీ ఇది ఒక 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కథ. మొత్తం పాటలతో పాటలు అయితే సినిమా తీస్తుంది ఎలా ఉంటుంది అనేటటువంటి షార్ట్తో నేను విన్నాను. అది ఎలాగో చాలా మార్పులు చెందింది, చాలామంది విన్నారు. కానీ దైవ నిర్ణయం చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ కింద నాగ్ అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేసేటటువంటి దానికి ఒక ఇది పెట్టింది, దానికి ఒక డెస్టినీ, ఆ డెస్టినీ అలాగా వచ్చింది అనమాట. సో ఇదో నేను చెప్పేది ఒకటే, థాటు మొదటి నుంచి అదంతా నాదే, నో ప్రాబ్లం అబౌట్ ఇట్, నేను ఐ ఓన్ ఇట్. కానీ ఈ పిక్చర్ వరకు దీనికి మొత్తం రెస్పాన్సిబుల్ వైజయంతి మూవీస్ వారు నాగ్ అశ్విన్. ఆయన ఒక గ్లోబల్ నోన్ ఫిల్మ్ డైరెక్టర్ చిన్నవాడు గారు. అటువంటి ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను ఈ సినిమా కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఆయన. ఎంతో గౌరవంతో ఎంతో అభిమానంతో నన్ను ఈ సినిమా చేయించారు. ఇది టోటల్గా ఇట్ ఈస్ నాగ్ అశ్విన్స్ క్రెడిట్, టోటలీ నథింగ్ ఎల్స్. అందరూ అండ్ అలాంగ్ విత్ ఆల్ ది పీపుల్. నో వాటర్. సో then I found Devisi Prasad, who is the one person who understood what this entire project is about. అతను మించిన వాడు ఎవరు లేరు. That he has proved himself. And all the team members along with Nag Ashwin, they have done a very good job. And నేను ఊరికనే థాట్ నాదని చెప్తాను, కానీ ఐ హ్యావ్ టు ఓన్ ఇట్, ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ దట్ దిస్ ఎంటైర్ పిక్చర్ బిలాంగ్ టు Nag Ashwin and his entire team of writers, workers, technicians and all people. వాళ్ళదే ఈ క్రెడిట్, నాది కాదు. ఐ థ్యాంక్ Nag Ashwin ఫర్ ద లవ్ హీ హాస్ షోన్ మీ. ఆయన నన్ను అతిగా ప్రేమిస్తాడు, చాలా గౌరవించే, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ లాగా చూసుకున్నాడు. ఐ వాజ్ మోర్ లైక్ ఎ ఫాదర్ టు హిమ్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఎ లాట్ ఫర్ షోయింగ్ మీ దిస్ అబండెన్స్ అమౌంట్ ఆఫ్ affection and admiration and lot of ఎమోషన్. రియల్ ఒక ఫాదర్ లాగా నన్ను చూసుకొని నన్ను కాపాడుతూ వచ్చాడు. థ్యాంక్ యూ Nag Ashwin. థ్యాంక్ యూ. అంతే అమ్మా, అంతకంటే ఏం చెప్పలేదు. అందరూ దేవిశ్వర, నరసింహదత్ గారు, Nag Ashwin గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. నాకు అదర్ థింగ్ మెయిన్, నాకు ఎంతో ప్రియమైనటువంటి కమల్ హాసన్ గారు ఇవాళ ఇక్కడికి రావడం, అదేదో మాకు ఎక్కడెక్కడ వదిలిపెట్టినా మేము కలుస్తూ ఉంటాం. అది ఎక్కడో వద్దు వెళ్తాం, 2 ఫిలిం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కమాన్ ఒక కథ కొడుతుంటాం. ఆ కథ అవుతుంది, ఇంకేదో కథ అవుతుంది, మొత్తం మీద కలుస్తుంటాం. ఒక అవినాభావ సంబంధం, ఆయనకు ఒక పూర్వజన్మ సుకృతం నేను ఆయనతో కలిసి ఉండడం. ఆయనకు థ్యాంక్ యూ వెరీ మచ్.
Kamal Hassan for coming here and doing it. Thank you. థ్యాంక్ యూ సార్. మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తరఫున మీ పాదాలకి నమస్కారాలు. అండ్ ఇన్వైటింగ్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎమోషనల్. ద మ్యాన్ బిహైండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్, ఆయన ఒక ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే మహానటి కల్కి.